వెల్కమ్ ఫ్రెండ్స్ అందరికి కూడాను. ఇక్కడ ఉన్న స్టాక్స్ నిఫ్టీ 200లో నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి అవర్లీ బేసిస్లో ఎలా ఉంది, వీక్లీ, డైలీ ఈ కంపారిజన్ అనేది చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రేపటి కోసం వాచ్ లిస్ట్ అనేది తయారయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ నేను స్ట్రాంగ్గా ఉన్న స్క్రిప్ట్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. వీక్లీ బేసిస్లో స్టార్ట్అవుట్ చేసుకున్నాం. దాని తర్వాత డైలీలో ఏమైనా ట్రాన్సాక్షన్ ఉందా, బై నుంచి సెల్కి, సెల్ నుంచి బైకి, దానివల్ల ఏంటంటే మనకి ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో టాటా కెమికల్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, మనకి వీక్లీ బేసిస్లో చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ ఈ స్క్రిప్ట్ అనేది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రాంగ్ బై అని ఉంది, న్యూట్రల్ ఉంది, సెల్ ఉంది, స్ట్రాంగ్ సెల్ ఉంది. ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా ఎలా డిసైడ్ చేయడం జరిగిందంటే కొన్ని ఇండికేటర్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసి దాన్ని బట్టి రేటింగ్స్ తీసుకొని ఇక్కడ రికమెండేషన్స్ అనేది చేయటం అనేది జరిగింది. టాటా కెమికల్స్ అయితే చూడండి వీక్లీ చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది లాస్ట్ వీక్, బట్ డైలీలో న్యూట్రల్గా కనిపిస్తుంది. అగైన్ ఏంటంటే మనకి అవర్లీలో స్ట్రాంగ్ బై అని కనిపిస్తుంది. సో ఏదైతే లాస్ట్ వీక్ స్ట్రాంగ్ బై అని ఉందో ఆ పర్ఫార్మెన్స్ ఏమైనా కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పేసి అగైన్ ఏంటంటే మనం టెక్నికల్గా ఒకసారి చార్ట్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. సో టాటా కెమికల్స్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్క్రిప్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ పవర్ గ్రిడ్. ఇది ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఈరోజు మనం టెలిగ్రామ్లో ఫ్రీగా అప్డేట్ చేశాం. 235 పుట్ అనేది 4.7 దగ్గర. ఓకే, అక్కడ నుంచి కూడా ఇది ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. 5500 లాట్ సైజు. చూడండి వీక్లీలో మనకి స్ట్రాంగ్ బై అని ఇచ్చింది, దాని తర్వాత సెల్కి వచ్చింది, అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అదేవిధంగా అవర్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే కంప్లీట్గా స్ట్రాంగ్ సెల్ అనే సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే మనకి ఉపయోగపడింది. సో అగైన్ దీంట్లో మొమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీన్ని కూడా వాచ్ లిస్ట్ పెట్టుకోవచ్చు. పాలీక్యాబ్ ఇండియా, దీంట్లో ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది. వీక్లీలో మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది, డైలీలో బాగుంది, బట్ లాస్ట్ అవర్లో చూసుకున్నట్టయితే సెల్ సిగ్నల్ అనేది రావడం జరిగింది. అంటే ఓవరాల్గా ఇండికేటర్స్ అన్నీ కూడా సెల్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో దీంట్లో కూడా ఏంటంటే షార్టింగ్ ఆపర్చునిటీ మనకు రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎన్టీపీసీ. సో ఫ్రెండ్స్ ఈరోజు ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే దాదాపుగా టాప్ లూజర్స్లో అన్నీ కూడా ఒక 10 చూస్తే దాంట్లో 3 to 4 స్టాక్స్ ఎనర్జీ సెక్టార్స్ నుంచి ఉంది. సో దీనివల్ల కూడా ఏంటంటే మనకి ఎనర్జీ సెక్టార్, ఏ సెక్టార్ వీక్గా ఉంది, ఏ సెక్టార్ స్ట్రాంగ్గా ఉంది కూడా ఒక ఐడియా రావచ్చు. సో ఇక్కడ చూడండి ఆయిల్ ఇండియా కూడా ఉంది. వీక్లీలో చాలా స్ట్రాంగ్గా ఉంది, డైలీలో బాగుంది, బట్ అవర్లీ టైం ఫ్రేమ్లో బై వచ్చింది. అంటే స్ట్రాంగ్ బై నుంచి బైక్ వచ్చిందంటే ఇక్కడ కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఇది ఎనర్జీ సెక్టార్ నుంచి. అదేవిధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఈరోజు టాపు స్ట్రాంగ్ సెల్లో పవర్ గ్రిడ్, ఇది కూడా ఎనర్జీ సెక్టార్ నుంచి. ఎన్టీపీసీ చూడండి వీక్లీలో స్ట్రాంగ్గా ఉంది, డైలీలో న్యూట్రల్గా కనిపిస్తుంది, అండ్ అవర్లీలో న్యూట్రల్గా కనిపిస్తుంది. సో ఓవరాల్ సెక్టార్ వీక్గా ఉంది కాబట్టి దీంట్లో షార్టింగ్ ఆపర్చునిటీ ఏమన్నా వస్తుందేమో చూసి మన వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్స్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. వీక్లీ చూసుకుంటే డైలీలో న్యూట్రల్గా ఉంది అండ్ అవర్లీలో కూడా న్యూట్రల్గా ఉంది. దీన్ని బట్టి మనకేంటంటే చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉందని చెప్పేసి మహీంద్రా ఫైనాన్షియల్ అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం ఏంటంటే ఎదర్ సైడ్ బ్రేక్అవుట్, ఒకవేళ టెక్నికల్గా ఏదన్నా మనకి చార్ట్లో చూసినప్పుడు ప్యాటర్న్ కనిపిస్తే డెఫినెట్గా దీన్ని మనం ఏంటంటే ఆ సైడు బ్రేక్అవుట్ సైడు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. హ్యావెల్స్ ఇండియా చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ వీక్లీలో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, డైలీలో న్యూట్రల్ అయింది, అవర్లీ టైం ఫ్రేమ్లో మనకు సెల్ అనేది రావడం జరిగింది. సో హ్యావెల్స్ ఇండియా డెఫినెట్గా మనం రెడార్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ పాలీక్యాబ్, దీంట్లో ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కనిపించింది. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్యాటర్న్ మనం ట్రేడ్ చేయాల్సిన విధానం ఏంటంటే బేరిష్ రివర్సల్. ఇక్కడ పాలీక్యాబ్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం పైన. ఇక్కడ గ్యాప్ అప్ అయింది, మళ్ళీ డోజీ, దాని తర్వాత స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఒక ఈవినింగ్ స్టార్ అని చెప్పేసి అంటాం. ఇదంతా ఒక అప్ ట్రెండ్ తర్వాత ఒకసారి చార్ట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ పాయింట్ దగ్గర ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది 2777 మనకి ఫాల్స్ బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ చేశారు కానీ పైకి వెళ్ళడానికి ట్రై చేశారు కానీ వెళ్ళలేకపోయారు. అక్కడి నుంచి కూడా కిందకి రావడం అనేది జరిగింది. అదేవిధంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ముఖ్యంగా మనకు కనిపిస్తున్న ఫార్మేషన్ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ని బట్టి ఇక్కడ గ్యాప్ అప్ అయింది ఫ్రెండ్స్. మార్కెట్ ఏంటంటే చాలా డోజీస్ ఫార్మేషన్ జరిగినాయి ఇక్కడ.
ఇక్కడ ఈ ప్రదేశంలో చాలా డోజీస్ ఫామ్ అయినాయి. ఓకే. దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ కొంత ర్యాలీ చేసింది. బట్ ఇక్కడ గ్యాప్ అయితే ఫార్మేషన్ జరిగింది. గ్యాప్ తర్వాత డోజీ స్పిన్నింగ్ టాప్ అనుకోవచ్చు. డోజీ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత ఫాలో అప్ చూడండి, చాలా స్ట్రాంగ్‌గా సెల్లింగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. సో, మనకి ఒక ట్రెండ్ లైన్ కూడా అవర్లీ టైమ్ ఫ్రేమ్‌లో చెక్ చేసుకున్నట్టయితే ఒక ట్రెండ్ లైన్ అయితే ఇంకా ఫార్మేషన్ అవ్వలేదు. అదే అంటే మనకి ఇక్కడ నుంచి కొంత బౌన్స్ అయితే ఈ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్ ఏంటంటే మనకి వీటిని కనెక్ట్ చేసుకుంటూ పోతే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ 2500 ఆడ్ లెవెల్స్ అనేది మనకు సపోర్ట్ కనిపిస్తుంది. అక్కడ బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఈ లెవెల్ దాకా రావచ్చు. ఓవరాల్‌గా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసుకున్నట్టయితే ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అయితే క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. సో, ఒకవేళ మనం దీన్ని షార్ట్ చేయాలి అనుకుంటే ఈ ప్రాంతంలో షార్టింగ్ అనేది చేసి ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది వయా ఆప్షన్స్ కూడా మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ రోజుకి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.